హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వంకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. జనరల్గా మనము వంకాయ నింపుడు వంకాయ లేదా వంకాయ టమాటా కాంబినేషన్స్తో కర్రీస్ చేసుకుంటాం కదా. అలా బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఇలా వంకాయ ఫ్రై ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇందులో నేను ఒక మసాలా యూజ్ చేశాను. ఆ మసాలా వేయడం ద్వారా ఈ వంకాయ ఫ్రై ఇంకా రుచిగా ఉంటుంది. సో ఈ కంప్లీట్ వీడియో చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఆ మసాలా ఏంటి అనేది మీరే చూస్తారు. కంప్లీట్ వీడియో చూడండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి. సో దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది మంచిగా ఆయిల్ వేడయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ అవసరం లేదండి కర్రీకి, కొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేశాను. ఇందులో నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యూజ్ చేయడం లేదు. ఇష్టం ఉంటే మీరు వేసుకోండి, టేస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వదు. అండ్ నేను పసుపు మాత్రమే వేశాను. పసుపు వేసిన తర్వాత ఇక్కడ నేను పుదీనా ఆకులు అండి, పుదీనా ఆకులు వేస్తే ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ ఈ వంకాయ ఫ్రై కాంబినేషన్కి చాలా బాగుంటుంది. అందుకని కొంచెం పుదీనా వేయండి. పుదీనా వేసుకున్న తర్వాత అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వంకాయలు నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇలా మీరు కూడా పొడుగ్గా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా ఫ్రై అవ్వడానికి, లేకపోతే అలా పొడుగ్గా చాలా బాగుంటుంది. చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మెత్తబడిపోతుంది, ఫ్రై అంతా గుజ్జు గుజ్జుగా అలా అవుతుంది. కాబట్టి ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. అందుకని అలా పొడుగ్గా కట్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు అవి మంచిగా మగ్గేంత వరకు కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఎందుకంటే మనము పసుపు అవన్నీ వేసాం కదా, కింద అడుగు మాడిపోకుండా ఉండడానికి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వరకు ఉడికించుకోవడం, లేదా 10 నిమిషాలైనా వంకాయలు మీకు ఎంత టైం పడుతుందో చూసి ఉడికించుకుందాం. ఇక్కడ నేను మసాలా అన్నాను కదా, ఈ మసాలా కోసము కొంచెం ధనియాలు, కొబ్బరి ఈ రెండు మంచిగా వేయించుకోండి. కొన్ని పుట్నాలు అండ్ ఒక 2 చిన్న చిన్న సైజు దాల్చిన చెక్క, ఒక 2 ఇలాచీలు, 5-6 లవంగాలు ఇవి వేసుకొని కొంచెం కారము, ఒక స్పూన్ కారము అండ్ 3-4 రెబ్బల వెల్లుల్లిపాయలు అవి కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనము ఈ వంకాయ ఫ్రై కొద్దిగా మగ్గిపోయిందండి. నాకు ఇక్కడ ఒక 5 నిమిషాల వరకు ఉడికించాను కదా, ఒక 60% ఉడికింది. సో మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాము. అది మంచిగా మెత్తగా ఉడికిపోతే బాగుంటుంది కదా, అందుకని మనము ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూసారు కదా, నాకు ఇక్కడ 5 నిమిషాలకు కంప్లీట్గా ఉడికిపోయింది వంకాయ. ఇప్పుడు నేను మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, కారము, అల్లం వెల్లిపాయలు అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక స్పూన్ వేసుకొని, లేదా 1.5 స్పూన్ మీ వంకాయల క్వాంటిటీని బట్టి ఎంతైతే అవసరమో అంత వేసుకొని కలుపుకోండి. ఎక్కువగా కలపకండి, మరీ కంప్లీట్గా అలా ఫాస్ట్గా కలిపితే మనకి వంకాయలు అనేవి మొత్తం నుజ్జు అయిపోతుంది కదా. అలా కలపకుండా మెల్లిగా కలుపుకొని మనము చూసారు కదా, అలా మంచిగా కలుపుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది సాంబార్ చేసుకొని మనం సాంబార్ పక్కకి నంచుకున్నా కానీ, లేకపోతే అన్నంకి కలుపుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది అని మీరే అంటారు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా ఈ కర్రీ మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి.